మోడీ అంటే గుజరాత్ ఇది మొన్నటి వరకు కానీ గుజరాత్ అంటే ఇప్పుడు పటేళ్ల పోరాటం హార్దిక్ పటేల్ ప్రసంగం అనే మాట వినిపిస్తోంది. అసలు ఇలా ఎలా మారిపోయింది? ఇంతకీ గుజరాత్లో ఏం జరుగుతోంది? పటేళ్ల పోరాటం ఎందుకు? గుజరాత్ అంటే మోదీ ఇలాకా. ఆయన ప్రధాని అయినా కూడా గుజరాత్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది మోదీయే. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. గుజరాత్ అంటే పటేళ్ల పోరాటం గుర్తుకొచ్చేలా పరిస్థితులు మారిపోతున్నాయి. రిజర్వేషన్ల కోసం గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. గుజరాత్లో పటేల్ వర్గీయులు తమను ఓబీసీలో చేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. చివరకు పటేల్ వర్గీయుల పోరు గుజర్ల తరహా ఆందోళనగా మారిన ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నారు. అయితే పటేళ్ల వర్గం అంటే గుజరాత్లో అగ్రకులం కిందకొస్తుంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల కారణంగా అభివృద్ధి పరుగు పందెంలో పట్టీదార్ పటేళ్ల సమాజం తీవ్రంగా నష్టపోతోందని వారి భావన. మరోవైపు గుజరాత్లో బలమైన సామాజిక వర్గం పటేళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నది ఆ సామాజిక వర్గం ప్రజల్లో బలంగా నాటుకుంది. వీరి ద్వారా ఎన్నికల వేళ నాయకులు గద్దెనెక్కి ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారనే బాధ, కసి వీరిలో పెరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల కారణంగా అభివృద్ధి పరుగు పందెంలో పటీదార్ సమాజం తీవ్రంగా నష్టపోతోందనే ఆవేదన వీరిలో కసిని పెంచింది. దీంతో తమకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాటం మొదలుపెట్టింది ఆ వర్గం. ఏ ఉద్యమం అయినా కూడా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది అంటారు. గుజరాత్లో కూడా పటేళ్ల ఆందోళనకు ఓ 21 ఏళ్ల హార్దిక్ పటేల్ అనే యువకుడే ఆజ్యం పోశాడు. 2 నెలల క్రితం ఆ యువకుడు రాజేసిన అగ్గి ఇప్పుడు దావానంలా గుజరాత్ అంతటా వ్యాపించింది. బీకాం చదివిన అహ్మదాబాద్కు చెందిన హార్దిక్ పటేల్ తమ వర్గానికి రిజర్వేషన్లు కావాలని మొదటగా గళమెత్తాడు. మెహసానాలో కొద్ది మందిని కూడగట్టి ఓ సభను పెట్టాడు. తన డిమాండ్కు అనుకూలంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అనేక వీడియోలు, వ్యాసాలు పోస్ట్ చేశారు. అంతే, ఒక్కసారిగా పటేల్ యూత్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. హార్దిక్ పటేల్ హీరో అయిపోయాడు. ఆ హార్దిక్ పటేల్ ఇప్పుడు వరుస సభలు, ప్రసంగాలతో హోరెత్తిస్తూ గుజరాత్లో బీజేపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తమ హామీని అమలు చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని హెచ్చరిస్తున్నాడు. ఇటు గుజరాత్ సీఎం ఆనందీ పటేల్ కూడా ఆ వర్గానికి చెందినవే కావడం, ఇటు పటేల్ వర్గానికి రిజర్వేషన్లు వద్దంటూ ఓబీసీ వర్గాలు పోటాపోటీగా ఆందోళన మొదలుపెట్టడంతో ఇటు తేల్చుకోలేకపోతోంది బీజేపీ. మొత్తంగా గుజరాత్లో కీలకమైన పటేల్ వర్గీయుల పోరు గుజరాత్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. नहीं, हम किसी पॉलिटिकल पार्टी से नहीं बात कर रहे। जो सही लोग हैं उनसे सपोर्ट करने की बात कर रहे हैं, चाहे वो कल कांग्रेस हो या बीजेपी हो या आम आदमी पार्टी हो या जनता दल हो या समाजवादी पार्टी, उससे हमें मतलब नहीं। जो सही बात करेगा, देश के हित की बात करेगा, जो युवाओं के हित की बात करेगा, उससे हम रखना चाहते हैं, वरना कोई नहीं। ఈ తరుణంలోనే హార్దిక్ పటేల్ తమ సామాజిక వర్గానికి ఉద్యమ సారథిగా మారాడు.